ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇచ్చుడు, జెండా ఊపుడు. ఇక కబడ్డీ పోటీలు అయితే ఓ పారి అట్లా కూతకు పోయి వస్తారు. క్రికెట్ అయితే బ్యాట్ పట్టి కొట్టినట్టు చేస్తారు. లీడర్లు వచ్చి చాలు చేస్తే గిట్లనే ఉంటాయి మళ్ళా. కానీ రేపు ఎన్నడు చూడండి ఏ లీడర్ తోటి కానిది మన హైదరాబాద్ లో చూడబోతున్నాం అబ్బా. హైదరాబాద్ లో మెస్సీ అడుగు పెట్టేది రేపే మల్లా. ఆటకు ఉప్పల్ స్టేడియం తయారైంది. దునియా తోపు ఆటగాని తోటి మన సీఎం సారు ఫుట్బాల్ ఆడతాడు కాబట్టికే ఇద్దరు ఫోటోలతోటి ఫ్లెక్సీలు కటౌట్లు పెట్టిండ్రు అభిమానులు. 450 సీక్రెట్ కెమెరాలు, 2,500 మంది పోలీసులు డ్యూటీలుంటారు. టికెట్లు పాసులున్నోళ్ళనే లోపలికి పంపిస్తారు. స్టేడియం దగ్గర ఏ పాసులు అమ్మబడవు అని ఆన్లైన్ లోనే ఆల్రెడీ అమ్మడం జరిగింది. లోపట 39,000 కుర్చీలుంటే అంతమందమే ఆన్లైన్ లో పాసులు అమ్మేసిండ్రు. రాత్రి 7 గంటలకు మ్యాచ్, 4 గంటలకెళ్లే పబ్లిక్ ను లోపటికి రానిస్తారు. పార్కింగ్ తిప్పలు కాకుండా బస్సుకో మెట్రోకో రావాలని కోరిండ్రు పోలీసులు. ఎన్ని ల్యాప్టాప్స్, బ్యానర్స్, వాటర్ బాటిల్స్, కెమెరాస్, సిగరెట్స్, అంబ్రెలాస్, ఎలక్ట్రానిక్ ఐటమ్స్, మ్యాచ్ బాక్స్ ఇవన్నీ లోపలికి అలౌ చేయము. దూరంకెళ్లి ఫోన్ లో ఫోటోలు తీసుకోవాలి గాని మెస్సీతోని సెల్ఫీలు ఫోటోలు తీసుడు ఉంటది. స్టేడియంలో మెస్సీ గంట సేపే ఉంటాడు. అందులో 20 నిమిషాలే ఆట. ఆఖర్లా రేవంత్ రెడ్డి సార్ తోటి పోటీ. ఛాన్స్ దొరికినప్పుడల్లా సీఎం సార్ ప్రాక్టీస్ అయితే చేస్తూనే ఉన్నాడు. చూడాలి మరి రేపు ఎట్లా ఆడతాడో.